ఇండియాలోనే ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది ఈ యూజీసీ ఈక్విటీ బిల్ 2026. ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందంటే చాలామంది జనరల్ కేటగిరీ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఏ పార్టీ అయితే ఈ బిల్ని ప్రవేశపెట్టిందో ఆ పార్టీలో ఉన్న లోకల్ లీడర్సే చాలామంది పార్టీ నుండి తప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళ ఎమ్మెల్సీలే కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. అంత కాంట్రవర్షియల్గా ఈ బిల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నార్మల్గా ఇది కాలేజెస్ని యూనివర్సిటీస్ని రెగ్యులేట్ చేయడం, కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయడం, వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం, ఓవరాల్గా మానిటర్ చేయడం ఇలాంటివి చేస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవి కొన్ని రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చింది. ఎస్పెషలీ డిస్క్రిమినేషన్ మీద, డిస్క్రిమినేషన్ ఆన్ క్యాస్ట్, డిస్క్రిమినేషన్ ఆన్ రేస్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఇలాంటి డిస్క్రిమినేషన్స్ మీద ఒక బిల్ అయితే తెచ్చింది. ఎస్పెషలీ కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద. ఆల్రెడీ ఈ బిల్ అయితే ఇలాంటిది ఒకటి ఈక్విటీ బిల్ అని చెప్పి 2012లోనే ఉండేది. ఇది దాన్ని అప్డేటెడ్ వర్షన్ అనుకోండి. అప్పుడు అంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ లేవు, జస్ట్ ఏదో ఉండాలంటే ఉన్నింది. ఇప్పుడు దీనికి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని ఒక స్ట్రక్చర్ అయితే తీసుకొచ్చారు ఈ బిల్కి. ఈ బిల్ ప్రొవిజన్స్లో ఎస్పెషలీ ఒక 6 కేటగిరీస్ అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, డిజబిలిటీ వాళ్ళు అండ్ ఉమెన్. ఈక్విటీ కమిటీ అని ఒకటి ఫామ్ చేయమన్నారు. సో ఇందులో మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా వచ్చి మాకు ఇలా కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది, మమ్మల్ని తక్కువ చేసి చూశారు అని కంప్లైంట్ చేశారనుకోండి, వితిన్ 24 hours ఈ కమిటీ అనేది మీటింగ్ పెట్టుకొని వితిన్ 7 days యాక్షన్ అయితే తీసుకోవాలి అక్యూజ్డ్ మీద. అండ్ వితిన్ 15 days ఒక రిపోర్ట్ అయితే రెడీ చేయాలి, ఏం జరిగింది, ఏంటి, ఏం యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి. అది వీళ్ళ వర్క్. ఇదే కాకుండా 24/7 హెల్ప్ లైన్ అనమాట. ఎప్పుడైనా ఎలా అయినా రిపోర్ట్ చేసేలా అండ్ రిపోర్ట్ చేసిన వ్యక్తి యొక్క ఐడెంటిటీ దాచడం ఎవరికి తెలియకుండా. అండ్ ఇవే కాకుండా టార్చ్ బేరర్స్ అని చెప్పి మానిటర్ రెగ్యులర్గా చేస్తుండడం అనమాట. క్యాంపస్ సేఫ్టీ కోసం ఈక్విటీ స్క్వాడ్స్ అనేవి ఇవి ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ బిల్ అయితే వచ్చింది. సపోజ్ ఏదైనా కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఈ రెగ్యులేషన్స్ని మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఐ మీన్ వాళ్ళకు వచ్చే గ్రాంట్స్ని కట్ చేయడం, వాళ్ళకు ఇచ్చే పర్మిషన్స్, అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో యూజీసీవి అవన్నీ కట్ చేస్తామని చెప్పి స్ట్రిక్ట్గా అయితే చేశారనమాట. సో ఇవన్నీ బాగున్నాయి. ఇదంతా ఒక గుడ్ ప్రొవిజన్. ఇక్కడ కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇన్ని కేటగిరీస్ గురించి మెన్షన్ చేసిన వాళ్ళు జనరల్ కేటగిరీ వచ్చేసరికి సపోజ్ ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా అప్రెషన్ చేశారనుకోండి, అటాక్ చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇలాంటి స్ట్రక్చర్ అయితే అక్కడ లేనే లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఏమైనా ఫాల్స్ కేసెస్ ఈ జనరల్ కేటగిరీ మీద ఈ అప్రెస్డ్ సెక్షన్స్ ఉంటాయి కదా, సో అవి ఫైల్ చేశారనుకోండి, సో ఫాల్స్ కేసు ఫైల్ చేశాయని వీళ్ళ మీద వేసే పెనాల్టీస్ కానీ, వీళ్ళ మీద తీసుకునే పనిష్మెంట్ కానీ ఏది కూడా అక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఇదైతే ఒక కన్సర్న్ రైజ్ చేసింది జనరల్ కేటగిరీ పీపుల్ మీద. అంటే మేము తప్పు చేసినా చేయకపోయినా మేమే తప్పు అన్నట్టు ఉంది బిల్, మా గురించి ఏ ప్రొవిజన్ లేదు కాబట్టి మేమే కదా అక్కడ అక్యూజ్డ్ అని చెప్పి వాళ్ళ కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. అండ్ క్యాంపస్లో కలిసిమెలిసి ఉండే స్టూడెంట్స్కి ఇలా కాస్ట్ బేస్డ్ డివిజన్ చేసి వాళ్ళలో లేని కాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చి డివైడ్ అయ్యేలాగా చేయడం ఇప్పుడు అవసరమా, నార్మల్గా బాగానే ఉన్నారు కదా అని చెప్పి కూడా కొంతమంది కన్సర్న్స్ అయితే రైజ్ చేశారనమాట. ఇంత జరుగుతున్నా బీజేపీ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది, ఓట్స్ కోసమా అని కూడా చాలామంది అక్యూజ్ చేస్తున్నారనమాట. ఓవరాల్గా ఈ కేసును అయితే తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే వేశారు.